మైత్రి వాళ్ళైతే గుడికి వెళ్ళాలని బయలుదేరుతారు. ఇక మైత్రి వాళ్ళైతే గుడికి వెళ్ళాలని అలా సామాన్లు పట్టుకొని వస్తూ ఉంటే ఇంతలో మైత్రి చేతిలో ఉన్న కుంకుమ అయితే కింద పడిపోతుంది. అది చూసి వాళ్ళమ్మ, వాళ్ళ వదిన వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో మైత్రి వాళ్ళ వదిన ఇలా అంటూ ఉంటుంది, ఏంటి శుభమా అంటూ గుడికి వెళ్దామంటే ఇలా నీ చేతిలో నుండి కుంకుమ జారి కింద పడిపోయింది అంటే ఏదైనా అశుభం జరగబోతుందా? ఇదంతా చూస్తూ ఉంటే ఏదో శుభసూచకం జరగబోయినట్టుగా ఉంది అని చెప్పి అంటుంది. అది వినగానే మైత్రి అలాగే వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో మైత్రి వాళ్ళైతే గుడికి వెళ్తారు. గుడికి వెళ్తే అక్కడికి రౌడీ అయిన వాడు కూడా వస్తాడు. వాడు కూడా తన గ్యాంగ్ని తీసుకొని అక్కడికి వచ్చాక మైత్రి వాళ్ళైతే గుడిలోనికి వెళ్తే ఒక అమ్మవారి రూపంలో ఉన్న ఒక ఆవిడ దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తుంది. అది విని మైత్రి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదండి అని చెప్పి అంటుంది. మరొక 4 రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పెద్ద ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, 4 రోజుల్లో కాదు మరికొద్ది సేపట్లో మీ అమ్మాయికి పెళ్లి జరగబోతుంది అని అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మైత్రి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో రౌడీ అయితే కారులో తన గ్యాంగ్ని తీసుకొని వచ్చి అక్కడ వేరే పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మెడలో ఉన్న పసుపు తాడుని పట్టుకొని తెంచేయబోతూ ఉంటాడు. ఇంతలో అలా మెడలో ఉన్న తాళిని పట్టుకుంటే ఇంతలో మైత్రి వచ్చి వాడి చేయి పట్టుకొని ఆగరా అని చెప్పి అంటుంది. నన్ను ఆపడానికి నువ్వెవరు అని అంటే, అవును, ఆడపిల్ల మెడలో ఒకసారి తాళి పడ్డాక అది మళ్ళీ తీయడానికి అవ్వదు. ఎందుకంటే ఒకసారి కట్టాక మళ్ళీ అది తీస్తే అది బంధం ఎలా అవుతుంది, దానికి విలువ ఏంటి ఉంటుంది, అందుకే ఆ పసుపు తాడుని తెంచడానికి వీల్లేదు అని చెప్పి మైత్రి అయితే వాడిని అడ్డుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.